నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఓజీ వర్సెస్ పుష్ప రిలీజ్కి ముందు వినపడింది, రిలీజ్ తర్వాత కూడా వినిపిస్తోంది. నిజంగా పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేసిందా? పుష్ప క్రియేట్ చేసిన ఆ మానియాని ఓజీ దాటిందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో చూసారా ఫిల్మ్, ఎలా అనిపించింది? అండ్ ఓజీ వర్సెస్ పుష్ప అనేది బిఫోర్ నుంచి ట్రెండ్ అవుతూ వస్తుంది, ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్ అవుతుంది. దాటేసింది అంటున్నారు. అసలు దాటిందని అనుకోవచ్చా? ఎలా ఉన్నాయి లెక్కలు? 1 సెకండ్. యాక్చువల్గా పుష్పని ఓజీని ఎందుకు కంపేర్ చేస్తున్నారో తెలీదు. స్టార్టింగ్ పుష్ప టైంలో, పుష్ప 2 టైంలో, పుష్ప టైంలో కాదు 2 టైంలో ఎక్కువ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని అటాక్ చేశారు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. తర్వాత వాళ్ళకంటూ ఒక రోజు కోసం వీళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి ఈ సినిమాని వాళ్ళు అలా చూస్తున్నారు. ఓవరాల్ కంపారిజన్. ఎందుకు కంపారిజన్ అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకానొక దశలో అదేంటిది, ఈ మధ్య హీరోలు 40 ఏళ్లకు ముందు అడవులను కాపాడేవాళ్ళు ఇప్పుడు అడవులను స్మగ్లింగ్ చేస్తున్నారు అనే పదం వాడాడు. దాన్ని పుష్పను ఉద్దేశించే అన్నారు అని వీళ్ళు ఓన్ చేసుకున్నారు. మరి ఆయన ఎందుకు అన్నారో తెలీదు, వీళ్ళు అలా అనుకున్నారు. అలా అనుకొని సరే ఇప్పుడు పుష్ప స్మగ్లింగ్ సినిమానే, స్మగ్లర్కి అవార్డు ఎలా ఇస్తారని కొట్లాడారు. స్మగ్లర్ అన్నారు. మరి ఓజీలో ఏముందో చూద్దాం, ఓజీ ఎవరో చూద్దాం అని చెప్పేసి దాన్ని టార్గెట్ చేసి, ఇదేమన్నా భక్తిరస సినిమానా, మటన్ కొట్టు సినిమా, నరకుడే కదా. ఒక స్టేజ్ వచ్చిందంటే ఇక మొత్తం మటన్ కొట్టే. నరకుడు ఒక సిచ్యువేషన్లో అంటే మనిషి చచ్చిపోతున్నా మనకు ఫీలింగ్ రాదు, ఎందుకు నరికాడో తెలియదు, వాడెందుకు నరికించుకున్నాడో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటి, ఏది ఇది అనే టైంలో ఇది కాదు, ఇది కాదు, ఇది ఏదో అన్నట్టుగా మ్యూజిక్ జుమ్ 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 ఎలివేషన్ అంటే ఏమీ అర్థం కాకుండా. సరే వాట్ ఎవర్, కొన్ని సెంటిమెంట్స్ పండాలి నువ్వు కొన్ని క్యారెక్టర్స్ పెట్టుకున్నప్పుడు. సుజిత్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని క్యారెక్టర్లు పెట్టుకుని దేశంలో నటులందరినీ తెచ్చిపెట్టుకుంటాడు, ఎవరిని ఏం చేయాలో అర్థం కాదు ఆయనకి. ఆ కన్ఫ్యూజన్లో ఆయన తడబడి అదే కన్ఫ్యూజన్ని జనాలకు కూడా వదిలేస్తాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వండి, ఎందుకంటే మరి నేను కన్ఫ్యూజ్ అవ్వడం, మీరు ఎందుకు అవ్వకూడదని అలాగే వదిలేస్తాడు. ఆయనకున్న ప్రాబ్లం అది. నెక్స్ట్ బలమైన క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ పండాలి, భార్య సెంటిమెంట్ పండాలి. ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ తీసుకొచ్చి ఆవిడ చాలా పవర్ఫుల్ అని చెప్పావు, ఆ పవర్ ఏంటో కూడా చెప్పాలి. అవి శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్ని అసలు చాలా ఏందో, ఈయనే మొత్తం మనకి వాల్మీకి రామాయణాన్ని చెప్పిన రెవెల్లో ఓజీ గురించి చెప్తాడని తెచ్చావు. తర్వాత లాస్ట్కి ఆయన ఎందుకు లేట్ అవుతుంది, అనవసరంగా మళ్ళీ ఎక్స్ట్రా నిడివి అన్నట్టుగా పట్టించుకోవాలి. అందరు ఇంకేంది, KGF లో ఒక ఆయన చెప్తాడు కదా కూర్చొని, KGF స్టోరీ అంతా అలా అనుకున్నారు. సలార్కి ఒక పెద్ద మనిషి చెప్తాడు ఇట్స్ ఎ జురాసిక్ పార్క్ అని. నెక్స్ట్ తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఒక పవర్ఫుల్ లేడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా హనుమాన్ దగ్గరికి వెళ్దాం. అక్కని అలా చూపించుకుంటూ ఆవిడ పవర్ఫుల్ అని ఒక కొబ్బరి బొండం సీన్ లో చూపించారు, అలా లేసింది థియేటర్ అంతా. అట్లా ఇప్పుడు శ్రీయాని ఏదో వీడి దగ్గర ఏదో ఉంది ఎప్పుడు ఏమి చూపించలేదు, ఏదో ఉంది అనేది ఇక అట్లాగే వెళ్ళిపోయింది అంతే. ఇంకా ఆవిడకంటూ ఆ పర్టిక్యులర్ ఇది పడలా. ప్రకాష్ రాజ్ సరే తను నటిస్తున్నాడు కరెక్టే, కానీ ఆ ఎమోషన్స్ ఫీల్ అవ్వాలి. అంటే సినిమా ఎప్పుడైనా కంటిని దాటి మనసు దాకా రావాలి, కంటి దగ్గరే ఆగిపోకూడదు. ఇప్పుడు పుష్ప దగ్గరికి వెళ్తే, నువ్వు పవర్ఫుల్ లేడీ అని దాక్షాయిని చూపించిన, చివరికి దాక్షాయిని అండ్ సునీల్ని వెర్రి వెంగళంపల్లని చేసినా కూడా సీన్ పండింది ఒక సిచ్యువేషన్లో. ఆమె అదేంటిది వంకనక అని ఒక డైలాగ్ చెప్పింది చూడు, చాలుగా అనసూయగా సినిమా మొత్తంలో ఆ ఒక్క డైలాగ్ చాలుగా ఇనఫ్ నిలబెట్టుకుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ విలన్ పాత్రని నువ్వు బాగా ఎస్టాబ్లిష్ చేస్తే నీకు అత్తుకుంటాడు. అక్కడ ఆయన నీ ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నావు, ఎందుకు తెచ్చావో తెలియదు, పాప ఆయన ఎందుకు వచ్చాడో ఆయన కూడా తెలియదు. ఇక్కడ అంటావా షెకావత్ పాత్రని సినిమా మొత్తంలో లీనమైపోయాడు షెకావత్. పుష్పని అడుగున అడ్డుకుంటూ తను కూడా సినిమాతో పాటు నడిచాడు అలా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే అన్న సెంటిమెంట్, అన్న కనబడింది ఇంతే, కానీ ఇంటి పేరు అన్న. లాస్ట్ క్లైమాక్స్లో అసలు మ్యూజిక్ BGM పెద్దగా ఏమి ఉండదు, ఫస్ట్ పార్ట్కున్న నార్మల్దే పెట్టారు అంతే. అంటే కథలో ఆ పాత్రల్లో ఎమోషన్ ఉన్నప్పుడు, ఆ కథలో డెప్త్ ఉన్నప్పుడు, క్యారెక్టర్స్ అన్నీ అందులో లీనమైనప్పుడు అనవసరంగా BGM ఇచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ప్రేక్షకుడు ఎమోషన్ అని చెప్పి అసలు చాలా ప్లేన్ వదిలేస్తాడు. అయినా బరువు ఎక్కిన గుండెలతో వస్తారు అందరూ. అది ఇక్కడ మిస్ అయింది.
నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్తే భర్తకి భార్యకున్న రిలేషన్ చాలా బాగా చెప్పాడు. ఇద్దరు అసలు భార్య భర్తలు అంటే ఇలాగే ఉండాలన్న సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ అసలు ఆ ఫీలింగ్ రాలా. నెక్స్ట్ మళ్ళీ అక్కడ ముల్లెట్టి వెంకటరమణ కడుపులో ఉన్నప్పటికీ కూడా సినిమా పండింది. ఇక్కడ ఒక పిల్లోడు బయటకు వచ్చినా కూడా పిల్ల బయటకు వచ్చినా కూడా పెద్దగా ఏం ఎఫెక్ట్ లేదు. సో ఇక్కడ అంటే ఇన్ని కంపారిజన్స్. నెక్స్ట్ హీరో పాత్రకు ఒక ఇది ఉంటుంది, దీంట్లో నవరసాలు ఉంటాయి. పుష్పలో ఒంటి మీద వేడి నీళ్ళు చల్లనీళ్ళు పోసి జిల్ అంటాడు ఒక సిచ్యువేషన్, అమాయకుడిలాగా. మళ్ళీ ఎంత ఇంపార్టెంట్ అన్న భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఇస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఇట్లాంటి కొన్ని ఎమోషన్స్, పైగా మన ఇంటి ఆడపిల్లకి ఏదో అయిందంటే ఆ ఉగ్రరూపం. నెక్స్ట్ ఆ ఏడుపు వస్తే ఏడుపు, మనస్ఫూర్తిగా కడుపు నిండా ఏడుపు, ఆ సెంటిమెంట్ అన్నీ అందులో పండిపోయినాయి. పెద్దలంటే గౌరవం అన్నీ చూపించాడు దాంట్లో. ఇక్కడ అదేం లేదు, ఈయన అడిగేస్తే ఎలివేషన్, అడుగు తీస్తే ఎలివేషన్, ఇటు తిరిగితే ఇటు ఎలివేషన్, ఇటు తిరిగితే ఇటు ఎలివేషన్. అంటే ఎలివేషన్ సినిమా అయిపోయింది. ఎవరు ఎందుకు ఎలివేట్ అయ్యారు, ఏ విధంగా అయ్యారు అనేది తెలియదు. ఈ కొన్ని సినిమాలు ఏంటంటే ఫ్యాన్స్ని బేస్ చేసుకొనే తీస్తారు. అదొక టాలెంట్. అట్లా ఉపేంద్రకు కూడా కొన్ని సినిమాలు ఉంటాయి, రవితేజకి సినిమాలు ఉంటాయి. అట్లా అంటే ఓన్లీ ఫ్యాన్స్నే బేస్ చేసుకొని తీసే సినిమాలు ఉంటాయి. ఆ ఫ్యాన్సే చూస్తారు, చూసి ఎగిరెగిరి పడతారు, అయిపోతుంది. లాంగ్ రన్ లో సినీ అభిమానులు కూడా ఓన్ చేసుకోవాలి. సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమాకి వచ్చాన్న ఫీలింగ్ రావాలి. దాన్ని మళ్ళీ పదే 10 సార్లు ఎక్కడన్నా వేసినా కూడా చూడగలగాలి. ఓటీటీలో వేసినప్పుడు ఎప్పుడన్నా మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఇది పెట్టుకోగలగాలి. గందరగోళానికి గురి చేయకూడదు. అట్లా తీయడంలో ఓజీ ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు కలెక్షన్స్ అన్ని డౌన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది పుష్ప సక్సెస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ పుష్పకు అడిషనల్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇదే ఓజీలో నువ్వు 2 వారాల తర్వాత ఇంకొక 20 నిమిషాలు 10 నిమిషాలు యాడ్ చేస్తున్నామని చెప్పినా ఎవరు రారు. అంటే ఆల్రెడీ నడుస్తుంది సాంగ్ ఒకటి మండే నుంచి పెట్టినా కూడా పసలేదు. అంటే ఉన్న దాంట్లోనే పస ఉంటే దానికి ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. పుష్పకి అడిషనల్ 20 minutes యాడ్ చేసి 4 గంటల సినిమా చూపించినా అలాగే కూర్చున్నారు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ హాల్ ఫుల్. అదనమాట. సో కంపారిజన్ చేయలేము. ఇది ఫుల్ ఎమోషన్గా వెళ్ళిన సినిమా, ఇది ఎలివేషన్తో వెళ్ళిన సినిమా. అంటే ఓజీకి పాన్ ఇండియన్ లెవెల్లో బజ్ లేకపోవడానికి ప్రధాన కారణం అంటే పుష్పని బీట్ చేయలేకపోవడానికి. పుష్పకు కూడా పాన్ ఇండియన్ లెవెల్లో బజ్ లేదు. ఎందుకు లేదు? నార్త్ అంతా వెంటనే మీద పడి రక్కకు విను పూర్తిగా. సరే, పుష్ప కూడా నార్త్ ఇండియాలో బజ్ అనేది లేదు. ఈయనెవరో వాళ్ళకు కూడా తెలియదు. ఓకేనా? యూట్యూబ్లలో అక్కడిక్కడ పాత సినిమాలను చూసి అనుకున్నారు. అలా ఆయన రాగానే ఇక్కడ పెట్టుకున్నారు, లక్షల జనాలు వచ్చేసారు. నెక్స్ట్ సేమ్ నార్త్ లో పుష్పకు వచ్చిన బజ్ ఈక్వల్ టు బెల్లంకొండ బజ్ చెప్పాలంటే. తెలీదు వాళ్ళకి వీళ్ళు ఎవరో, జస్ట్ ఏదో అలా నమ్ముకుంటూ అనుకుంటూ సినిమాలు చూసి ఎగ్జైట్ అయ్యి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఆ ఓన్ చేసుకున్నప్పుడు ఊనో అనుకుంటూ వెళ్తే ఆయన నిలబెట్టుకున్నాడు. అది వాళ్ళకి మళ్ళీ దగ్గర అయిపోయాడు. నీకు అర్థమైందా? కావాలని వీళ్ళందరూ వెళ్ళి ముందే నేను వస్తున్నాను ప్రచారం కూడా చేసుకోవాలా. అలా వస్తే ఎగబడి చూశారు. అది వేరు. ఇక్కడ అంటావు నార్త్ ఇండియాలో బజ్ లేకపోవడం అంటే ఈయనకుంటుంది నార్త్ ఇండియాలో బజ్. ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో కూడా ప్రచారం చేసి అక్కడ కూడా గెలిచారు. పైగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అని నరేంద్ర మోడీ ఇట్లా చేతులెత్తి ఇన్ని చేసినప్పుడు దేశవ్యాప్తంగా బజ్ ఈయనకుంటది. పొలిటికల్ గా వేరే సినిమా ఎలా ఉన్నా పొలిటికల్ అయినా సినిమా అయినా సినిమా స్టారే. ఎంత కాదనుకున్నా పొలిటికలో సినిమానో ఈయనకు ఉంది కొంచెం, అది ఈయనకు అసలు లేదు, బన్నీకి లేదు. కానీ ఆయన తెచ్చుకున్నాడు దాన్ని. ఓకేనా? ఇక్కడ ఉన్నది కూడా మనం కాపాడుకోలేదు. అది డిఫరెన్స్. అట్లా అంటే కొద్ది గొప్ప ఉంది, నువ్వు తెలుసు 10 మందికి. ఎట్లా తెలుసు? ఏపీలో ఒక ఆయన అంట 21కి 21 స్వీప్ అంట. అట్లా బాగా పిఠాపురం పెద్ద ఇదైపోలే దేశవ్యాప్తంగా. అట్లా బాగా ఉంది. బన్నీది ఏం లేదు, జస్ట్ ఒక సినిమే, ఓన్లీ సినిమా, ఓ సినిమా హీరో అంతే. ఓన్ చేసేసుకున్నారు అందరు. ఈయన మా ఓడు అట్లా. ఈవెన్ మలయాళంలో అయినా మల్లు అర్జున్, తమిళ్లో అయినా ఏంటి నాకు ఇంత బస్ ఏం జరుగుతుంది. నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఎందుకు ఇతను చూశాడు అంటే ఎక్కడి నుంచో వెతుక్కుంటూ నేషనల్ అవార్డు ఫస్ట్ టైం తెలుగుకి వచ్చింది. వెతుక్కుంటూ వచ్చి 16 years ఆఫ్టర్ మనం అడిగి తెచ్చుకున్న రాంది వెతుక్కుంటూ వచ్చింది. సో అంటే అడిగి తెచ్చుకునే కెపాసిటీ ఉన్నా కూడా చాలా మందికి సాధ్యం కానిది వెతుక్కుంటూ వచ్చింది. అందుకని చెప్పేసి ఆయనకున్నది అది వేరు. బన్నీ తెచ్చుకున్నాడు సొంతంగా.